వత్సవాయ సత్యనారాయణ రాజు కాకతీయ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో విశ్రాంతాచార్యులు. నేను బిఎస్ఎన్ఎల్లో రెగ్యులర్ కస్టమర్. 40 సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్ని నమ్ముకున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు ఏవి ఇబ్బంది లేకుండా సర్వీస్ ఇవ్వడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ మన శరీరంలో ఒక బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ దేశమంతా ఉంది, విస్తారమైంది. అంత నెట్వర్క్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. గ్రామాల్లో ఉంది, నగరాల్లో ఉంది. దీని అనంతమైన అంతులేని సేవా అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా బిఎస్ఎన్ఎల్ వారు నన్ను దగా చేయలేదు. ఎప్పుడూ కూడా సర్వీస్ ఇచ్చారు. చాలా ప్రాంప్ట్గా అన్ని విధాలుగా ఆఫీసర్స్ నుంచి లైన్ మ్యాన్ వరకు కూడా సుహృద్భావంతో మంచి మనసుతో అన్న ప్రకారము సేవ అందించారు. నేను ల్యాండ్ ఫోన్, ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్ దొరకాలంటే చాలా కష్టం, అంత డిమాండ్ ఉండేది. ఆ రోజు కాంపిటీషన్ లేదు. ఇప్పుడు మీకు ఎన్నున్నా కూడా బిఎస్ఎన్ఎల్ నమ్మకమైనటువంటి సర్వీస్ ఎక్కడా లేదు, ఉండదు కూడా. బిఎస్ఎన్ఎల్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి విధానం కానీ ప్రపంచంలో దీనికి తిరుగులేదు. దీనిని మనం నమ్ముకోవచ్చు, మీరు అందరూ నమ్మవచ్చు. ఎందుకంటే మనకి ఏ విధమైన అవకాశం ఉన్నా, ఏమైనటువంటి సర్వీస్ కావాలన్నా బిఎస్ఎన్ఎల్ చేస్తుంది. తర్వాత నేను లైన్ నుంచి ఇంటర్నెట్ వరకు, లేటెస్ట్ ఇంటర్నెట్ హై స్పీడ్ నెట్వర్క్ నేను వాడుకున్నాను. తర్వాత అన్ని విధాల అనేకమైనటువంటి సేవలు అందించడం జరుగుతోంది. ఎప్పుడు కూడా మనకి లేదు, వెనకబడ్డాం అనేటువంటి భావం నాకు కాలేదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మన స్వదేశీది, మనది, మన ప్రజలది, మనందరి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మనం దీన్ని రక్షించుకోవాలి. ఎప్పటికి కూడా నేను విశ్రాంతాచార్య 12 సంవత్సరాలైనా జీవితాంతకాలం నేను బిఎస్ఎల్ని నమ్ముకుంటాను. ఇట్ ఇస్ రిలయబుల్. వాళ్ళు రిలయంట్ అని అనుకోలేదు. బట్ దిస్ ఇస్ సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ రెసిలియంట్ బిఎస్ఎన్ఎల్. ఇటువంటి గొప్ప సంస్థని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేను మీ ముందే చెప్పాను, శరీరంలో నరాల వ్యవస్థ ఎంత ఉందో అంత సెన్సిటివ్గా ఉంటుంది ఇది, అంత నెట్వర్క్. అది ఎంత మనం బాగా చూసుకుంటే అంత బాగా సర్వీస్ చేస్తుంది. అంచేత దీన్ని మనకి ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక వృక్షం లాంటిది. ఆ వృక్షం మీద ఎన్నో పక్షులు వస్తుంటాయి, ఎన్నో కాయలు కాస్తా పోతూ ఉంటాయి. వృక్షమే ఉంటుంది. మీరు ఒక పువ్వు బాగుందని లేదా పక్షి బాగుందని అనుకొని దానికోసం పోకూడదు, చెట్టు విడిచిపెట్టి పోకూడదు. బిఎస్ఎన్ఎల్ నేను నమ్ముకోవాలి, బిఎస్ఎన్ఎల్ రక్షించుకోవాలి, దాని సేవలు అందుకోవాలి. దానివల్ల అనేక లక్షల మంది మన భారతీయులు లబ్ధి పొందుతున్నారు, సామాన్య మానవులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో వ్యాపారం ఏమీ లేదు, సేవే ఉంది. 4 దశాబ్దాలుగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా మీ అందరికీ ఇచ్చే సలహా ఏమిటంటే, బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా, ఎంత అడ్వాన్స్మెంట్ అయినా కూడా ఇది కూడా దానికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. చాలా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుంది. నాకు 40 సంవత్సరాల అనుభవంలో నేను చెప్పేదంటే, ఏ రోజు కూడా నేను వెనకబడ్డా అనేటువంటి భావం లేదు నాకు. చక్కని డేటా, స్పీడ్ డేటా ఉంది. తర్వాత అందుబాటులో ధరలకు ఉంది. అంచేత మీ అందరికీ ఎక్కడ కూడా లభ్యమయ్యేది. గవర్నమెంట్ అంటే మీరు వేరే భావంతో ఉంటారు చాలామంది, అది తప్పది. గవర్నమెంట్ అంటే మంది, వాళ్ళు అన్ని విభాగాల్లో కాదు. బిఎస్ఎన్ఎల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. దాన్ని అన్ని విధాలా కూడా దాన్ని నాశనం చేద్దామని కొంత ప్రయత్నాలు చేస్తున్నా, అది ఎప్పటికి కాదు. అది మనంతా ఉన్నాము, నిలబడతాము, రక్షించుకుందాము. జై భారత్, జై బిఎస్ఎన్ఎల్.